తెలంగాణలోని పోరాట యోధులు అటు దేశం కోసం ఇటు తెలంగాణ ప్రాంతం కోసం తమ యొక్క ధనమాన ప్రాణాలని అర్పితం చేసి త్యాగధనులుగా ముందుకు సాగినటువంటి చరిత్ర తెలంగాణది. అటు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నిజాం ఏలుబడిలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి రజాకార్ల అకృత్యాలు, దొరల ఆగడాలపై చక్కటి పోరాటాన్ని చేసి సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంన స్వేచ్ఛా వాయువులని తెలంగాణకి అందించినటువంటి అమరవీరులు ఎంతమందో ఉన్నారు. ఈ యొక్క స్వాతంత్ర సమరాన్ని ఆర్య సమాజ్, కాంగ్రెస్ వారు, అలాగే మనకి కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి సంఘాల వారు, పార్టీ సంబంధించిన వారు ఇలా అనేక విధాలుగా పోరాటాలు చేసి మనకు ఈ యొక్క స్వేచ్ఛా వాయువుల్ని అందించారు. తెలంగాణ పోరాటం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విష్ణూర్ రామచంద్రారెడ్డి, చాకలి ఐలమ్మ. వారి యొక్క పెత్తనాలతో అందరినీ కూడా అదిలిస్తూ బెదిరిస్తూ అనేక రకాలుగా హింసలు పెడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఆ దొర ఆగడాలని ప్రశ్నించి అందరిలో చైతన్యాన్ని నింపినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. ఇలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఉద్యమ ఫలితంగా భారత ప్రభుత్వంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతో అనేక సంస్థానాలు భారత యూనియన్లో కలవడం జరిగింది. కానీ నిజాం అందుకు అంగీకరించకపోవడం వల్ల ఆపరేషన్ పోలో అనేటువంటి పేరుతో సైనిక చర్యకి ముందుకు రావడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ తదనంతర పరిణామాల్లో నిజాం లొంగిపోవడం, ఇక్కడ స్వేచ్ఛా వాయువులు అందుకోవడం జరిగింది. ఆంధ్ర మహాసభని ఆ రోజుల్లో సంఘంగా పిలిచేవారు. సంఘం ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు మొదలగు వాటిలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యంతో ముందుకు కదిలి దొరలపై పోరాటాన్ని చేసినటువంటి ఘనత మనకు ఇక్కడ అవపడుతుంది. సంఘ సందేశం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పాలకుర్తి మండలంలోని అనేక గ్రామాల నుండి ఈ యొక్క పోరాటంలో పాల్గొని ముందుకు సాగినటువంటి కొంతమంది వివరాలని ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జీడి సోమనరసయ్య గారు, చాకలి సోమయ్య గారు, కమరి బ్రహ్మయ్య గారు, చుక్కా సోమయ్య గారు, వీరమనేని రామచంద్రయ్య గారు, జీడి కొమరయ్య గారు, మామిళ్ళ ఐలయ్య గారు, వీరందరూ పాలకుర్తి వారు కాగా ఆకుల వెంకయ్య గారు దొరదేపల్లి వారు, కమ్మరి నారాయణ గారు, దార సోమయ్య గారు బొమ్మరవారు, కోడూరు జగన్నాథ్ రెడ్డి గారు, చోడవరపు విశ్వనాథం గారు, వైట్ల సోమనరసయ్య గారు, పూజారి కొమరల్లి లేదా కొమరయ్య గారు, వైట్ల పాపయ్య గారు, చుక్క రామయ్య గారు, చక్రవర్తుల తిరుమలాచార్య గారు, వైట్ల సత్తయ్య గారు, జ్యోతి మల్లయ్య గారు, చేరిపల్లి కొమరయ్య గారు, బొబ్బల ఇంద్రాసనారెడ్డి గారు, వీరందరూ కూడా గూడూరు నుంచి ఈ యొక్క సమరంలో ముందుకు సాగినటువంటి ప్రముఖులు. వీరే కాక ఇంకా ఎవరెవరైతే మన గ్రామాల్లో ఉన్నారో వారి గురించి సమాచారాన్ని అందుకుందాం, వారి యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగుదాం, వారిని స్మరిస్తూ మన ప్రాంత ఉన్నతికై ముందుకి వెళ్ళి వారు కోరుకున్నటువంటి ఆశయాల్ని సాధిద్దాం. ఈ విషయ సమీకరణలో మాకు అనేక విధాలుగా సహకరించినటువంటి పల్లడుగు రత్నాకర్ రావు గారికి, వీక్షిస్తున్నటువంటి వారికి, ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ధన్యవాదపూర్వక వందనాలు. ఈ సమాచారాన్ని, చిత్రాలని వరంగల్ జిల్లా స్వాతంత్ర సమరయోధులు అలాగే గూడూరు చరిత్ర అనేటువంటి పుస్తకాల నుండి గ్రహించడం జరిగింది. జై భారత్.
జై తెలంగాణ.